హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హేమ బాలు మిద్దె. ఎస్టర్డే మనకి టెట్ రిజల్ట్స్ వచ్చాయి కదండి, ఏపీవి. సో ఈరోజు వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చాయండి. ఏపీ టెట్ టోటల్ ఒక 2,48,427 మెంబర్స్, 2,48,427 మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేశారండి. అటెంప్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు వచ్చేసి అంతమంది రాస్తే వాళ్ళలో జస్ట్ 39.27% మెంబర్స్ మాత్రమే పాస్ అయ్యారు. అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 97,560 మెంబర్స్ మాత్రమే పాస్ అయ్యారండి. అండ్ ఇంకోటి వచ్చేసి గవర్నమెంట్ టీచర్స్, ఇన్ సర్వీస్ టీచర్స్ వచ్చేసి మొత్తం 31,886 మంది, 31,886 మెంబర్స్ అప్లై చేస్తే వాళ్ళలో 15,239 మెంబర్స్ పాస్ అయ్యారండి, క్వాలిఫై అయ్యారు. మీన్స్ 47.82%. సో ఇక్కడ మనకు వచ్చేసి లాస్ట్ టెట్ వాళ్ళతో పోల్చుకుంటే మన పర్సంటేజ్ వచ్చేసి 39.27% మాత్రమే పాస్ అయ్యారు. దీనికి రీజన్స్ అందరికీ తెలిసిందే అండి. పేపర్ టఫ్నెస్ అనేది చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయ్యింది. దీన్ని బట్టి మనం నెక్స్ట్ డిఎస్సికి ఎంత మనం ఇదిగా ప్రిపేర్ అవ్వాలనేది డిసైడ్ చేసుకొని డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్సో డిఎస్సి వచ్చేసి 2026 మన ఈ సంవత్సరం, కొత్త సంవత్సరంలో ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాను అని గవర్నమెంట్ చెప్పింది. అది కూడా మనకి ఖచ్చితంగా చెప్పలేము. జనవరి లాస్ట్ వీక్లోనే రావచ్చు, ఆర్ ఎల్స్ ఫిబ్రవరిలో అయినా వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. సో ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచే చక్కగా ప్రిపేర్ అవ్వండి అన్ని విధాలుగా. బికాస్ టెట్టే ఇంత మనకి కష్టంగా వచ్చిందంటే డిఎస్సి ఇంకా కష్టంగా వస్తుంది ఆబ్వియస్లీ. సో దానికి అందరూ రెడీ అవ్వాలి, చక్కగా ప్రిపేర్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఇంకొకటి, టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఫస్ట్ టైం అండి, చాలామంది పాపం రాసి క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ టెట్కి ఇప్పటి నుంచే మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. మీకు పేపర్ ఎలా ఇస్తున్నారు, ఎంత టఫ్గా ఉంటుంది అని తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచే మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ టెట్కి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలని ఆశిస్తున్నాను. అండ్ డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ subscribe, comment, like, share my channel for more updates. Thank you for watching.